మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ను సంప్రదించండి. నెక్స్ట్ సీఎం ఎవరు అవుతారు అనుకుంటున్నారు? ఇంకెవరు బ్రో, మన పవన్ కళ్యాణ్ గారు, అలాగే టీడీపీ పక్కా వచ్చేస్తుంది. పక్కా. జనసేనకి 24 సీట్లు ఇచ్చారు కదా, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? ఎన్ని సీట్లు ఇచ్చారని కాదు బ్రో, అక్కడ వచ్చి గెలిచాడా లేదా అది ఇంపార్టెంట్, గెలవడం మాత్రమే ఇంపార్టెంట్. ఇన్ని సీట్లు ఇస్తే ఏముంది, అన్ని సీట్లలో గెలిచేస్తాడు. అంటే సోలోగా వచ్చేట బాగున్నా కూటమే బెటరా? ఏదైనా ఒక్కటే బ్రో. ఇప్పుడు ఒక్కటి చెప్తా, సింహం ఎక్కడి నుంచి వచ్చినా సింహమే కా బ్రో. ఇప్పుడు అదేది కలిసి వచ్చినా ఒక్కడిగా వచ్చినా కంపల్సరీ సార్ వచ్చేది టీడీపీ. దాని నుంచి సపోర్ట్ చేస్తున్న పవన్ కళ్యాణ్ గారు, ఇద్దరు గెలుస్తారు కంపల్సరీ. అంటే జగన్ గారి పరిపాలన మీకు ఎలా అనిపించింది? 5 years జగన్ అన్న పరిపాలన గురించి చెప్పాలంటే చాలా ఇంత ఉంది బ్రో, అదంతా చెప్పలేను. ఒక 2-3 పాయింట్స్ చెప్తా. జగన్ అన్న మంచిగా పరిపాలన చేసింటే మేము ఏపీ నుంచి తెలంగాణ రాము. ఇంకోటి ఏంది అని అంటే, రోడ్స్ మంచిగా వేసింటే మన ప్రెగ్నెంట్ లేడీస్ అంత కష్టపడే వాళ్ళు కాదు. ఇంకోటి ఏంటంటే, ముసలి వాళ్ళు మా సైడ్ బ్రో, మాది ఆంధ్ర కర్నూలులో చక్కగా రోడ్స్ సరిగ్గా లేదు. ఇంకోటి ఏంది అని అంటే, రోడ్స్ పరంగా చూసుకుంటే ఇలా వెళ్లాల్సిన రోడ్లు ఇలా వెళ్తున్నాయి. ఏం చెప్పలేము దానికి. విద్యా వైద్య రంగం బాగా అభివృద్ధి చేశా అంటున్నారు కదా. చేశాడు బ్రో, డిగ్రీ అయిపోయిన వాళ్ళకి పైసలు ఇస్తున్నాడు. ఇంకా ఇంట్లో కూర్చొని తినే వాళ్ళకి ఏ పని చేసుకోకుండా చేశాడు. అంతకు మించి విద్యా అభివృద్ధి ఏడ ఉంది బ్రో? నిరుద్యోగులకి ఉద్యోగాలు ఇచ్చారని అంటున్నారు కదా. అదే అంటున్నా కదా, నేను చెప్పా కదా ముందే. 1,000 వాలంటీర్స్ కి ఇచ్చాడు. మిగతా వాళ్ళు వాలంటీర్స్ ఎన్ని ఉన్నాయి? ఒక విలేజ్ లో మహా అంటే ఒక 4 వాలంటీర్స్ ఉంటారు, అంతకుమించి ఎక్కువ ఉండరు. అంతే 4 మాత్రమే ఉన్నారు చదువుకున్న వాళ్ళు ఆ విలేజ్ లో, ఇంకా ఎవరు లేరు చదువుకున్న వాళ్ళు. అంటే చంద్రబాబు నాయుడు గారు వస్తే ఎలాంటి అభివృద్ధి జరుగుతుంది? చంద్రబాబు నాయుడు గారు వచ్చిందంటే చాలా అభివృద్ధి జరుగుతుంది బ్రో. ఎందుకంటే లాస్ట్ సార్ వచ్చినప్పుడు చూసాం కదా ఆయన ఎంత మంచిగా చేశాడో. ఒకవేళ ఆయన్నే ఈసారి వచ్చాడంటే కదా ఆయన వస్తాడు మంచిగా డెవలప్ చేస్తాడు, మంచిగా జాబ్స్ ఇస్తాడు. అదిగాక పవన్ కళ్యాణ్ గారు కూడా ఉన్నారు కాబట్టి కంపల్సరీ డౌన్ టు అర్త్ ఉంటది కంపల్సరీ. లాస్ట్ టైం జగన్ గారికి 150 సీట్లు వచ్చాయి కదా, మరి ఈసారి ఎన్ని సీట్లు రావచ్చు అనుకుంటున్నారు? 175కి 100 రావచ్చు బ్రో. అంతకుమించి డౌట్ రాదు బ్రో, వీళ్ళంతకుమించి ఎక్కువ వస్తుంది కదా. అసలు రాదు బ్రో నిజానికి చెప్పాలంటే. కేప్ టౌన్ ఇలాంటి సిచ్యువేషన్స్ తీసుకుని సో ఏదో కమిటీని వేసి అలాంటి 3 క్యాపిటల్స్ని ఏమన్నా ఆంధ్రాలో తీసుకొస్తే అది వర్కౌట్ అవుతుందా అంటే మేబీ ఇన్ కేస్ 50% వర్కౌట్ అవ్వచ్చు, 50% వర్కౌట్ కాకపోవచ్చు. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఎప్పుడైనా కానీ ఒక ఫైనాన్షియల్ క్యాపిటల్ అనేది ఉండాలి, ఒక నార్మల్ క్యాపిటల్ అనేది ఎప్పుడు ఉండాలి. ఒక ఫైనాన్షియల్ క్యాపిటల్ మీరు చూసుకుంటే ఆంధ్రాకి వైజాగ్ ఉంటుంది. సో ఎందుకు అంటే మనకి ఎక్కువ మీకు సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ కానీ, పుణి ఐటీ సెస్ కానీ, ఐటీ హబ్స్ కానీ, సో వైజాగ్లో ఎక్కువ వస్తే మనకి ఇంకా అడ్మినిస్ట్రేషన్ పెరుగుతుంది, ఇంకా బిల్డింగ్స్ అవి పెరుగుతాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరుగుతుంది, దానివల్ల జాబ్స్ అనేవి ఎక్కువ వస్తాయి. సో మీరు ఎక్కువగా తీసుకుంటే ఇప్పుడు మేబీ అమరావతి వల్ల వైఎస్ఆర్సీపీ డిసడ్వాంటేజ్ ఉందని చెప్పొచ్చు. ఎందుకు అని అంటే అమరావతి ఒకేసారి బూమింగ్ క్యాపిటల్ అనౌన్స్ చేయడం వల్ల అక్కడున్న ల్యాండ్ రేట్స్ ఒకేసారి అమాంతంగా గాల్లో రావడం వల్ల ఇప్పుడు ఇమీడియట్గా వైఎస్ఆర్సీపీకి అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేయడం అది ఇది కూడా కష్టమవుతుంది. ఇప్పుడు ఇంతకు ముందంటే ఇప్పుడు ఎవరు తెలియని వాళ్ళు అక్కడ అమరావతి దగ్గర ఇప్పుడు 1 lakh ఉండే ఫర్ సపోజ్ ఒక గజం 2,000 ఉండే పలికే చోట ఇప్పుడు గజం అక్కడ 10,000 20,000 పెరిగిపోయింది. సో అలా పెరగడం వల్ల ఒకేసారిగా అక్కడే క్యాపిటల్ 3 సార్లు కట్టడం అనేది కూడా తప్పే. సో అందుకే వీళ్ళు మేబీ డైవర్సిఫికేషన్ యూజ్ చేసి 3 క్యాపిటల్స్ పెట్టుకుందామని అనుకున్నారేమో. మేబీ వైఎస్ఆర్సీపీకి ఎక్కువ ఛాన్సెస్ అయితే ఉండొచ్చేమో కానీ, బట్ నా అంచనా ప్రకారం అయితే టీడీపీ అండ్ జనసేన కలిస్తే అట్లీస్ట్, ఎందుకంటే మీరు 2004లో చంద్రబాబు నాయుడు చూస్తుంటే సో విజన్ 2020 అని మాట్లాడేవారు. సో బికాస్ హీ హ్యాస్ అన్ విజన్, సో మేబీ లాంగ్ లాస్టింగ్ ఎక్కువ ఉండేది కాబట్టి ఆ విజన్ గురించి ఆయన ఎక్కువ ఫోకస్ చేస్తారు కాబట్టి. ప్లస్ అందులోనూ సెంట్రల్ మినిస్టర్, ప్లస్ అందులోనూ ప్రైమ్ మినిస్టర్స్ కానీ మీరు ఎప్పుడైనా చూడండి, సో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కానీ లేకపోతే వాళ్ళ దగ్గర వచ్చే మెయిన్ ఇన్ఫర్మేషన్, సెంట్రల్ ఇన్ఫర్మేషన్ టీడీపీకి ఎక్కువ వచ్చి టీడీపీ నుంచి మనకి ఇక్కడికి వస్తాయి. మీరు కావాలంటే చిత్తూరులో మీరు కియా చూడొచ్చు. సో ఇలాంటి ఒక్కొక్క దానికి ఒక్కొక్క జిల్లాకి ఒక్కొక్క కంపెనీ తప్పని వస్తాయి. సో ఎండ్ ఆఫ్ ద డే బెస్ట్ ఫర్, ఎందుకంటే ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో మీరు చూసుకుని ఉంటే ఏదైనా కంప్లీట్గా జనాలు చేయాలి అని అంటే ఏదైనా పథకాలే ఉన్నాయి. స్కామ్ ఏదైనా మనం అనుకోవచ్చు, స్కీమ్స్ అనుకోవచ్చు. సో అమ్మఒడి కావచ్చు, ఇలాంటివి ఇది కూడా మంచి పథకాలే, నేనే కాదనట్లేదు. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఫ్రీ ఎంతవరకు ఇస్తారు? ఒక లిమిట్ వరకు ఉంటుంది. సో ఫ్రీ అంతా చేసుకుంటూ కూడా కంప్లీట్గా మీరు ఎండ్ ఆఫ్ ద డే పీపుల్ని ఎడ్యుకేట్ కూడా చేయగలగాలి.
సో అది టీడీపీ విజన్ మీరు పెట్టుకుని ఉంటే కనీసం అట్లీస్ట్ 10 years నెక్స్ట్ 15 years అనుకుంటే మేబీ జగన్మోహన్ రెడ్డి గ్రౌండ్ వర్క్ ఎక్కువ చేస్తూ ఉండొచ్చు. బట్ నా ఒపీనియన్ ప్రకారం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి కంటే ఇప్పుడు ఈ టైంలో మనకి ఎక్స్పీరియన్స్డ్ సీఎం మనకి ఇంకొకసారి అవసరం అనేది నా ఫీలింగ్ అంతే. బట్ ఇప్పుడు మనకి మందు బంద్ చేస్తా అన్నాడు, దాని గురించి మందు బంధు అనేది ఎన్టీఆర్ తప్ప ఎవరు చేయలేరు అన్న, అది మీకు తెలుసు. మందు బంధు అనేది ఎన్టీఆర్ తప్ప ఎవరు చేయలేరు. ప్రత్యేక ఆంధ్ర అన్నారు, అది కూడా ప్రత్యేక ఆంధ్ర ప్రత్యేక హోదా అనేది ఇప్పటికి ఇంకా మీరు చూసుకుంటే జనసేన అంటే వైఎస్ఆర్ ఆ జగన్మోహన్ రెడ్డి అంటే చాలా ప్రజలందరికీ మంచి అన్ని గౌరవంగా ఒక రైతు భరోసా అని, అమ్మవారని, లేకపోతే చెయ్యూత పథకం అని, రైతు అంటే ఆయనకి మంచి అన్ని జిల్లాల్లో కూడా జగన్మోహన్ రెడ్డి మంచి నేమ్ ఉంది. ఆ ఒక ఎగ్జాంపుల్ సుమారు ఆ జగన్మోహన్ రెడ్డి అక్క చెల్లెలు ఏంటంటే ఏమండి మీరు ఇంట్లోనూ అంటే ఒక అక్క చెల్లెలే మనం అన్నదమ్ములం ఉంటే పడదు. ఎగ్జాంపుల్ చెప్తాను, మనం ఇంట్లోనో ఉన్నాం, నువ్వు నేను అక్క చెల్లెలు అన్నదమ్ములు అంటే నాకు నీ మీద నాకు దుఃఖం ఉంటుంది, నా మీద నీకు దుఃఖం ఉంటుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డికి చాలా మంచి నేమ్ ఉంది, ఆంధ్రప్రదేశ్లో మంచి ఇది ఉంది, ఆయనకి మంచి సింపతి ఉంది. రైతులకే కాదు పేద ప్రజలకే కాదు మంచి సహకారము అన్ని ఇస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి అంటే మంచి గుడ్ విల్ గా మంచి పరపుతుంది. జగన్మోహన్ రెడ్డికి గత 175 సీట్లు కావా ఒక 15 సీట్లు తేడాలో కూడా ఈ దఫా వస్తాయి, గెలిచిన అవకాశం ఉంది. జగన్మోహన్ రెడ్డి అంటే చాలా రైతు ప్రజలు, పేద ప్రజలకి 50 మంది రైతే కాదు ప్రజలే కాదు ఒక పెన్షన్ అంటే 3,000 రూపాయలు ఆయన చేశారు. రైతులకు కూడా చెయ్యూత పథకాలు, రైతు భరోసాలు అన్ని కూడా అందించారు. మంచి ఈ రోజుల్లో ధాన్యం కూడా ఒక 10 రోజులు లేకుండా మిల్లుకి కొనుగోలు కేంద్రాలకి సంప్రదించాడు. రైతుకి ఆమోదించి జగన్మోహన్ రెడ్డి అంటే మంచి ఆంధ్రప్రదేశ్లో కాదు అన్ని జిల్లాల్లో కూడా మంచి నేమ్ ఉంది. మరి మీరు మంచిగా చెప్తున్నారు, జాబ్కి వెళ్ళండి, జాబ్స్ ఏం వదలలేదు అంటున్నారు. జాబ్స్ వదులుతారు, ఈ ఎలక్షన్ దగ్గర జాబ్స్ అన్ని కూడా వదులుతారు తప్పకుండా. ఎలక్షన్ దగ్గరలో జాబ్స్ కూడా వదులుతారు, తప్పకుండా వదులుతారు. రోడ్లు అవి కూడా అసలు రోడ్లు కూడా ఇప్పుడు అవుతున్నాయి. మా శ్రీకాకుళం జిల్లా కాదు, పార్వతీపురం జిల్లా కాదు, విజయనగరం జిల్లా కాదు, ఇప్పుడు రోడ్లు అవుతున్నాయి. ఆయన ఈ బడ్జెట్ తక్కువలో ఇప్పుడు అన్ని కూడా ఆయన తప్పకుండా చేస్తారు. జగన్మోహన్ రెడ్డి తప్పకుండా ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి కంపల్సరిగా అవుతాడు. ఆయన వచ్చిన తర్వాత రేట్లు పెరిగినాయి అని అంటున్నారు అన్నిట్లోని. ఇంతకు ముందు 200 వచ్చే కరెంట్ బిల్ ఇప్పుడు 400, 500 వస్తుందని అంటున్నారు. కరెంటు బిల్లు 400, 500 వాడడం బట్టే వస్తుంది. ఇంటి పన్నులు కూడా ఇంతకు ముందు ఇంటికి కనీసం ఒక 500 చొప్పున వస్తే ఇప్పుడు దానికి డబుల్ వస్తుందని అంటున్నారు. ఇంటి పన్ను ఎప్పుడు 200 రూపాయలు, ఇంటి పన్ను 200 రూపాయలు. అప్పటికంటే ఇప్పటికంటే 200 రూపాయలు ఇంటి పన్ను పంచాయతీ సెక్రటరీలు వసూలు చేస్తున్నారు. నిత్యావసర సరుకులు కూడా చాలా ఫాస్ట్ చేస్తున్నారు. మందు బంద్ చేస్తా అన్నాడు, మందు అట్లా మందు బంద్ చేస్తారంటే ఎన్టీఆర్ టైంలో ఆ మాట అన్నారు. ఎన్టీఆర్ రామారావు టైంలో మందు బంద్ చేస్తామని అప్పుడు అన్నారు. మొత్తానికి మందే ఆపేస్తా, ఇంతకు ముందు అసలు మొత్తానికి మందే లేకుండా చేస్తా అన్నది. ఇంతకు ముందు ఊరికి ఒకటి ఉండేది, ఇప్పుడు వీధికి ఒకటి అన్నట్టు మారింది బ్రాందీ షాప్. బ్రాందీ షాపులు ఎన్టీ రామారావు టైంలో మందు బంద్ చేస్తామని అన్నారు. ఆయన అన్నది కాదు, ఇప్పుడు జగన్ అన్న మాట నిరూపించుకోవాలి కదా, ఆ మాట నిరూపించుకుంటే కంపల్సరీగా జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి ఎట్టి పరిస్థితుల్లో అవుతారు. సొంత చెల్లెలు కూడా బయటకు వచ్చేసి, కొంత చెల్లెలు బయటకు వచ్చిందంటే ఒక అన్నదమ్ములు ఇప్పుడు ఉన్నాం, మనం ఉమ్మడి కుటుంబం, అక్క చెల్లెలు అన్నదమ్ములు ఉన్నాం, ఇంట్లోనే పడదు. నువ్వంటే ఆ చెల్లికి అక్కకి ఇష్టం ఉండదు. ఎన్ని సీట్లు గెలుస్తారు జనసేన? 175కి ఎన్ని సీట్లు వస్తాయి అంట? 175కి 150, 155 సీట్లు జగన్మోహన్ రెడ్డి కంపల్సరీ ఎట్టి పరిస్థితుల్లో వస్తాడు. మరి ఎమ్మెల్యేలని చాలా మంది మార్పిడి చేశారు, ఎమ్మెల్యేలు తీసుకున్నారు, అందరు సిట్టింగ్ ఎమ్మెల్యేలు మారుస్తున్నా అంటే ఆయన వర్క్ చేయలేదు. ఎక్కడ డౌట్ అయితే అక్కడ మారుస్తాను. డౌట్ ఎందుకు వచ్చింది? వాళ్ళు వర్క్ చేయలేదనే కదా. వర్క్ చేయలేదని కాదు నైనా, డౌట్ ఎక్కడ అతనికి వస్తే అక్కడికి కంపల్సరిగా ఎమ్మెల్యే మార్చడం అవుతుంది. అతనికి ఎక్కడ డౌట్ ఉంటే అక్కడ మారుతుంది. ప్రజల మీద మారుతాను. ప్రజల్లో మంచి సింపతి ఉంది జగన్మోహన్ రెడ్డి, ప్రజల్లో మంచి సింపతి ఉంది. ఆయనకి గవర్నమెంట్ అంటే ఒక మాట ఎగ్జాంపుల్, ఆయనకి గవర్నమెంట్ అంటే ప్రజలందరికీ కూడాను
మా చెల్లి అలా అక్క చెల్లెలే తప్పిపోయిందని అని అంటారు. అది కుటుంబం విషయంలో అది లెక్క ఉండదు. పొలిటికల్ గా పోతుంది. కుటుంబం విషయంలో ప్రతి ఇంటికి కూడాను, ఎంత ఎమ్మెల్యే కదా ఎంపీ కూడా ఇంటికి కూడా ఒక ఇంట్లో కొన్ని కుటుంబం హెల్త్లో ఉంటాయి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి షర్మిల ఓటే వేయలేదు, షర్మిల ఉండలేదని అనుకోవడము చాలా తప్పు. జగన్మోహన్ రెడ్డి అంటే చాలా నాది పార్వతీపురం జిల్లా, పాలకొండ మండలం నాది. ఇక్కడికి మా పాప ఉన్నదని వచ్చాను. మా అల్లుడి గారు ఉద్యోగం చేస్తున్నారు, ఇక్కడికి వచ్చాను. చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి చేసినారు, జగన్ అభివృద్ధి చేసినారు, ఎవరిది బాగుంది? జగన్మోహన్ రెడ్డిది బాగుంది. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ వీళ్ళు ఈ మధ్యనే కొల్లుడుగా పొత్తుగా చేశారు. పవన్ కళ్యాణ్కి ఎన్ని సీట్లు రాలేదు, గత ఎన్ని సీట్లు వచ్చాయి? పవన్ కళ్యాణ్కి ఈ మధ్యన పొత్తు కలిసింది, కానీ గత సంవత్సరం పవన్ కళ్యాణ్కి ఎన్ని సీట్లు వచ్చాయి? ఇప్పుడు అదే పొత్తు చేసి ఏదో చంద్రబాబు నాయుడు పక్కనే చేరి ఏవో మేము ఉద్ధరించేస్తాము లేకపోతే ఏదో చేసేస్తాము ఏకంగా అనుకుంటారు. కానీ ప్రజల్లో మంచి సింపతిగా జగన్మోహన్ రెడ్డికి మంచి వాల్యూ, గౌరవము పేద ప్రజలకే కాదు, రైతుకే కాదు, ప్రతి ఒక్కరికి కూడా ఆయన హానికరం చేయలేదు. మద్యపానం నిషేధం చేయలేదని కాదమ్మా, అది ఎన్టీ రామారావు చెప్పాడు. మద్యపానం నేను వస్తే నిషేధం ఎవరూ చేయలేదు. చంద్రబాబు నాయుడు వచ్చేప్పుడు చేశాడా? ఐటీ మినిస్టర్ గుడివాడ అమర్నాథ్ ఉన్నారు కదా, ఆయనకి సీటు కూడా లేదు. ఆయన అనరాని మాటలు పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు కానీ తెగ తిట్టారు. ఇప్పుడు ఆయన పరిస్థితి ఎలా ఉంటది అక్కడ? రోజా కూడా సీట్ లేదని అంటున్నారు. సీట్ లేదని అనడం కాదమ్మా, అంటే జగన్ గారు మనుషులు వాడుకుని వదిలేస్తారు అంతేనా? మరి అంతే కదా మరి మీ లెక్క ప్రకారం? ఆ లెక్క ప్రకారం అంతే కాదు, మీరు అలా చెప్పకూడదు. అది ప్రజల సింపతి, ప్రజల్లో మంచి సింపతి ఎలాగుంది, ఎక్కడ ఈ రీడింగ్ ఎక్కడ సర్వే ఎలాగుందంటే మేము తెలుసుకోవాలి. కానీ రోజా గారు అంటే అది ఎవరికి ఏది ఇష్టమో